ఉద్యోగం మానేసిన తర్వాత 2018లో అప్పుడు అనుకున్న మానసరోవర యాత్ర వెళ్ళాలి, వెళితే పరిక్రమ చేయాలి. పరిక్రమ చేయడానికి మన ఫిట్నెస్ దరిదాపుల్లో లేవు. అందుకని ముందు ఒక సంవత్సరం పాటు ఈ పరుగులు అవన్నీ పెట్టి 2019కి 2020లో మానసరోవర యాత్ర వెళ్దాం అనుకుంది. అప్పటి నుంచి కోవిడ్ మొదలైంది, యాత్రలు ఆగిపోయాయి. ఇంచుమించు 2004లో 3లో ఓపెన్ అవుతుంది అనుకున్నాం, అవ్వలేదు. మళ్ళీ 4 2005లోనే ఇండియన్స్కి అనుమతి లభించింది చైనా వెళ్ళడానికి. అయితే నాకు ఎప్పుడేమనిపించేదంటే ఎవరితోనో కలిసి వెళ్ళే కంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అందులో మనం మళ్ళీ మళ్ళీ వెళ్ళే ప్రదేశం కాదు, మన వాళ్ళతో మనం వెళితే బాగుంటుంది అని. అయితే ఇది గ్రూప్ పర్మిట్ 25 మంది ఉండాలి. అందుకని ఆ 25 మంది గ్రూప్ను నేనే తయారు చేశాను. 2023 నుంచి ఆ గ్రూప్ను అలా మెయింటైన్ చేశాను. అందులో కొంతమంది స్నేహితులు బాగా కావాల్సిన వాళ్ళు కానీ అమెరికన్ సిటిజన్స్ ఉన్నారు. సో వాళ్ళకి మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళు 5 ఉండాలి. సో వీళ్ళు 25, వాళ్ళకి 5. చివరి నిమిషంలో ఎవరైనా డ్రాప్ అయిపోతే మళ్ళీ పర్మిట్ రాదు. అందుకని ఇక్కడ 3, అక్కడ 2, ఒక 35తో మనం ప్రయాణం చేద్దామని 2 సంవత్సరాలుగా ఆ గ్రూప్ను మెయింటైన్ చేశాం. అది ఒక టైంలో 50 వరకు కూడా వెళ్ళింది. దగ్గరికి వచ్చేటప్పటికి 40 మంది అయ్యారు. ఆ 40లో పర్మిట్ వచ్చిన తరువాత ఒక 3-4 అనారోగ్యం అప్పుడు కుదరక డాక్టర్లు వద్దని, అందులో మన తండ్రి యాంగిలి చంద్రరెడ్డి గారు కూడా ఉన్నారు, డ్రాప్ అయిపోవాల్సి వచ్చింది. ఇక 38 మందికి మేము పర్మిట్ అప్లై చేస్తే 5, 33, 32కే వీసా వచ్చింది. 5గురికి మొత్తం 37 వచ్చింది, ఒకరికి రాలేదు. దానికి కారణాలు మనకు తెలియదు. 37 మంది వెళ్ళారు. 2 సంవత్సరాల్లో నేను కైలాష్ మానసరోవర్లో ప్రధానంగా చేసింది ఏంటంటే పరిక్రమ చేయాలి. ఎంతోమంది ఏజెంట్స్ రకరకాల కారణాల్లో పరిక్రమ చేయించకుండా తీసుకొచ్చేస్తారు. అక్కడ ఇది లేదు, అది లేదు అని ఏదేదో చెప్తారు. అలా కాకుండా పరిక్రమ చేయించగలిగిన ఏజెంట్ని వెతికి పట్టుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఆ ఏజెంట్ మధ్యలో 3 సంవత్సరాలు బ్యాంక్రప్సీ, బిజినెస్ లేదు కదా, అతను బ్యాంక్రప్సీ అవడంలో అది వద్దని చెప్పారు. ఇలా మార్పులు చేర్పులతో ఒక స్నేహితులు ఒక ఆయన తెలుగు ఆయనే, అంటే మార్వాడి, గోదావరి జిల్లాలో పెరిగిన ఒక మార్వాడి, నేపాల్లో సెటిల్ అయిన చాలా ఇన్ఫ్లుయెన్షియల్ బిజినెస్ పర్సన్, ఆయన ద్వారా మనం ఏజెంట్ని ఫైనలైజ్ చేసాం. మన పకడ్బందీ ప్లానింగ్, ఎన్నో సంవత్సరాల కార్పొరేట్ అనుభవం, పకడ్బందీ ప్లానింగ్, ఆయన ఇన్ఫ్లుయెన్స్, దీనికి ఎక్కడికక్కడే ఆల్టర్నేటివ్ ప్లానింగ్, ఏ విధంగానూ ఫెయిల్ అయ్యే అవకాశం లేకుండా ఒక ప్లాన్ తయారు చేసి ఎక్కడ ప్లాన్ ఫెయిల్ అవుతున్నా ఆల్టర్నేటివ్ ప్లాన్ ట్రిగర్ అయ్యేలా, ఇబ్బంది పడకుండా మన యాత్ర అనుకున్నట్టు పూర్తి చేసేలాగా తయారు చేసేమని అనుకున్నాం. అని తెలిసింది ఏంటంటే, యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఏది మేము అనుకున్నట్టు జరగలేదు. ఒక్కరోజు కూడా మేము అనుకున్నట్టు జరగలేదు. నువ్వు రామిరెడ్డి గారు చెప్పినట్టు జీవితం అంతా బహుశాస్త్ర సేవలందు గడిపి రహస్యములు చాలా గ్రాహ్యమైంది, చివరికి వివేక నేత్రము విప్పి కూడా తెలుసుకుంటే నాకేమి తెలియదనుచు. మనం ఏమీ చెయ్యలేదనే, చెయ్యలేము అనే విషయం నాకు మానసరోవర యాత్రలో తెలుసు. ఒక్కరోజు కూడా ఇక్కడి నుంచి లక్నో వెళ్ళడం వరకునే మేము అనుకున్నది జరిగింది. ఆ తర్వాత నుంచి ప్రతిదీ కూడా లక్నో నుంచి నేపాల్ నుంచి వెళ్ళాం. కారుల్లో వెళ్ళాలి అన్నారు. ఒక 5-6 ఇన్నోవాలు పెడతామన్నారు. 37 మంది కాబట్టి 6, 7, 8. మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, ఎలాగో ఆయన ఉన్నాడు నేపాల్లో కూర్చొని, ఇన్ని కార్లు ఎందుకు, మాకు బస్సు పెట్టండి 42కి, మేము అందరం కలిపి సరదాగా వెళ్తాము. వాళ్ళు బస్సు పెట్టారు. బస్సుని గోడలు రావట్లేదు. ఈసారి అక్కడికి చిన్న వెహికల్స్ వచ్చాయి. ఆ వెహికల్స్కి రావడానికి పర్మిట్ లేదన్నారు. లోకల్ సబ్జెక్ట్ చేశారు. ఇలా ఒక అరగంట వేస్ట్ అయ్యి నేపాల్కి చేరితే, అంటే మొదటి ప్లేస్ నేపాల్లో. నేపాల్ నుంచిలో మాకు తెలిసిన విషయం ఏంటంటే అక్కడ వాతావరణం బాగోక అప్పుడే 3-4 రోజుల నుంచి అది ఉండిపోయాయి. ఎవరో కైలాష్ మానసరోవర్ వెళ్ళకుండా. మరి మేము ఎప్పుడు వెళ్తాం? లక్కీగా ఆ తర్వాత రోజే ఓపెన్ అయ్యింది. తర్వాత రోజు అంటే మేము ఏ రోజు ఫ్లైట్ ఎక్కి నేపాల్ గంజ్ నుంచి సిమికోట్కి వెళ్ళాలో ఆ రోజు ఫ్లైట్ తిరగడం మొదలయ్యింది. కానీ మొదటి ప్రిఫరెన్స్ అప్పటికి ఆగిపోయిన వాళ్ళకి వచ్చారు. సో వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత మేము వెళ్ళడం మొదలయ్యేటప్పటికి మాలో కొందరు వెళ్ళారు, కొందరు వెళ్ళారు. సో మనం ఎన్ని రకాల సీక్వెన్స్ వేసినా ముందు ఏ 4 వెళ్ళాలి, తర్వాత ఏ 10 మంది వెళ్ళాలి, తర్వాత ఏ 5 వెళ్ళాలి, ముందు మధ్యలో లింక్ తెగిపోతే అక్కడ డిపెండ్ అవ్వకుండా అక్కడ సెల్ఫ్ సఫిషియెంట్గా మేనేజ్ చేయగలగాలి, ఇక్కడ మేనేజ్ చేయగలిగేలా ఉండాలి, 9 కపుల్స్ ఉండాలి. ఇన్ని రకాల పర్మినేషన్స్ అండ్ కాంబినేషన్స్ వేసిన తర్వాత మొదటి రోజు
మా ఆవిడ వెళ్ళిపోయింది, నేను ఆగిపోయింది. ఎక్కడా కూడా ఏది ఏ రోజు కూడా మేము అందులో జరగలేదు. నాకు అదే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సిమికోటకి వాళ్ళు వెళ్ళిపోయారు, తర్వాత రోజు మేము సిమికోట వెళ్ళాం. అక్కడి నుంచి హెలికాప్టర్లో నలుగురే, అంటే 37 మేము, ఒక గైడ్, 38 మంది. 10 సార్లు వెళ్ళాలి. మధ్యలో ఎప్పుడు ఆగిపోతాయో హెలికాప్టర్ తిరిగి లక్కీగా అందరూ వెళ్ళారు. తర్వాత బోర్డర్ దాటారు. ఆ చైనాలో బోర్డర్ దాటడం అనేది ఎన్నో రెస్ట్రిక్షన్స్. మన ఫోన్లో దలైలామా ఉండకూడదు, మన ఫోన్లో బుద్ధుడు ఉండకూడదు, మనం ఎన్నో గ్రూపుల్లో ఉంటాం. ఏ రోజు ఎవరు ఏ గ్రూప్లో ఏ మెసేజ్ పంపుతారో తెలీదు, ఏ ఫేస్బుక్లో ఏం పంపుతాడో తెలీదు. ఇవన్నీ అది చెక్ చేస్తే వెనక్కి రిజెక్ట్ చేస్తారు. ఎందుకు వచ్చిందని చెప్పి మొత్తం అందరూ వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్, ఇన్స్టా అన్నీ డిలీట్ చేసేవారు. అన్నీ అన్ఇన్స్టాల్ చేసేసి ఫోన్లన్నీ ఆడికి అప్పచెప్పి మొత్తం మీద వెళ్తాను. అప్పుడు ఆల్రెడీ మేము ఒక రోజు లేట్ అయ్యాం కాబట్టి అక్లమటైజేషన్ తీసేస్తా ఉంటాం. నార్మల్గానే మనం చాలా 150 అడుగుల నుంచి 2700 మధ్యలో సిమికోట ఆగారు. అదే 3900 దాకా వెళ్ళిపోతే ఇంకా అప్పుడు ఊపిరి జరగదు. మనకు అక్కడ ఒక రోజు ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఉండకుండా మేము వెళ్ళలేమంటాం. ఒక విషయం నాకు ఏంటి తెలిసిందంటే, ఇక్కడ ఎంతో మంది మనకు పబ్లిసిటీలు ఇస్తారు. నేను చెప్తున్నాను, మీరు రాసుకోండి. ఏ ఇండియన్ ఏజెంట్కి కూడా అక్కడ 1% ఇన్ఫ్లుయెన్స్ కూడా లేదు. వాళ్ళందరూ అక్కడ నోరు మూసుకొని కూర్చుంటారు, ఎవ్వరూ ఏం చేయలేదు. బిజినెస్ని ఎగ్జిక్యూట్ చేసేది టిబెట్, బిజినెస్ని నడిపించేది నేపాల్. ఇండియన్ ఏజెంట్ అందరూ నేపాల్ ఏజెంట్ దగ్గరికి వెళ్తారు. నేపాల్ ఏజెంట్ టిబెట్ వాళ్ళని ఎంగేజ్ చేస్తారు. సో టిబెట్ వాళ్ళకి బిజినెస్ వస్తుంది కాబట్టి వాడు నేపాల్ వాడు చెప్పినట్టు ఉంటాడు. ఇండియన్ చెప్పినది ఎవరు వింటారు. వాళ్ళు బెదిరిస్తారు టిబెటన్స్. నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే నీకు 5 రోజుల్లో ఒక్కరోజు కూడా రూమ్ దొరకలేమో అని చెప్పాడు. నలుగురు నా చుట్టూ మూడు అంటే లిటరల్గా బెదిరించినట్టే ఉంటుంది. మీలో ఎవరు మెయిన్ పర్సన్ అంటే ఈయన మెయిన్ పర్సన్ అంటే నేను చెప్పినట్టు వెళ్తావా మానేస్తావా నీది చాయిస్. సరే నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే నేపాల్లో నువ్వు వాళ్ళకి ఎవరికి సమాధానం చెప్పు, మనం మేనేజ్ చేద్దాం ఇక్కడి నుంచి అని. అంటే మీరు భోజనం చేసి వచ్చి మాట్లాడితే మీకు భోజనం కావాలా కైలాస యాత్ర కావాలా ఇలా మాట్లాడేవారు అన్నమాట. అంటే అక్కడే కాదు. తర్వాత మీరు చాలామంది ఏజెంట్లు చూసాం, రూమ్లేంటి ఎలా ఉన్నాయి, ఉంటావా మానేస్తావా ఇలాగే అడిగేవారు. ఇచ్చే కేసు వెళ్ళిపోతే ఎక్కడుంటావా ఉంది. సో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది. అయితే మనకు ఉండే ఇన్ఫ్లుయెన్స్ వల్ల నేపాల్ ఏజెంట్ ప్రెషర్ పెట్టడం వల్ల మనం అనుకున్నట్టే ప్లాన్ అని మనం అనుకున్నట్టు మన ప్లాన్ అంటే ఏంటి, ఎక్కడ ఎన్ని రోజులు ఉండాలో అనే ప్లానే మనం అనుకున్నట్టు జరుగుతుంది. ప్యారలల్గా అదేం జరగట్లేదు. మనం అనుకున్న దగ్గర అనుకున్న రోజు వర్షం పడుతుంది, అనుకోలేదు. మానసరోవర్ దగ్గరికి వెళ్ళాము. మానసరోవర్ దగ్గర విపరీతమైన చెల్లి ఉంటుంది. మానసరోవర్ ముందు చూసాము ఒకవైపు నుంచి, ఇలా ఉందేంటి అని అనిపించింది. ఇదే నా మానసరోవర్ మనం ఊహించుకునేది. కానీ తర్వాత పరిక్రమ చేస్తే ఆ అద్భుతమైన సౌందర్యం లేదు. అంటే దాన్ని మనం వర్ణించలేము, అంత అద్భుతంగా ఉంటుంది. అవి పరిక్రమ మేము చేయలేకపోయాం, ఎందుకంటే విపరీతమైన మంచు 2వ రోజు. వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఈ మంచులో 2వ రోజు మీరు 5 కిలోమీటర్లు దిగి వెళ్ళడం అనేది చాలా రిస్క్. మీ వెనకాల ఏ క్వార్టర్లో రారు, ఏ ఏజెంట్లో రారు. మీకు మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి నా ప్రాణం ఏమైనా పర్వాలేదు నాకు రెస్క్యూ రాదు అని అంటే మీరు వెళ్ళొచ్చు, లేకపోతే వెళ్ళడానికి ముందుకు వెళ్ళొచ్చు. దానికి సిద్ధపడి వెళ్ళండి అన్నారు. అప్పటికి ఈ సంవత్సరం ఆ రోజుకి 30 మంది చనిపోయారు. ఈ రిస్క్ మనకు అవసరం అంటే మా దాంట్లో ఒక అబ్బాయితే నేను తెగించి వచ్చాను, నేను ముందుకు వెళ్ళిపోతాను. అలా ఎలా వెళ్ళిపోయి నేను వెనక్కి రాకపోయినా పర్వాలేదు అంటే అలా వెనక్కి ఎలా రానగలుగుతాం. నేను అడిగాను, ఎవరు ఈ చనిపోతున్న వాళ్ళలో ఎక్కువ మంది? చాలా వరకు భారతీయులే, మిగిలిన దేశస్తులు కాదు. మిగిలిన దేశస్తులకి అది ఒక ట్రెక్ లాగా ఒక ఫిట్నెస్తో వెళ్తారు. మనం ఒక భక్తితో వెళ్తాం. నన్ను భక్తి భావం నన్ను నడిపిస్తాది అని వెళ్తాం. నడిపించవచ్చు, నడిపించకపోవచ్చు. అయితే దానికి సిద్ధపడతారు. నాకు ఇంతకు ముందు కూడా తెలుసు. ఇన్నర్ కోరలో ఒక 26 ఏళ్ళ చనిపోయిన కుర్రాడు ఇంటికి వెళ్తే అయ్యో అనొద్దన్నారు ఆ పేరెంట్స్. ఆయన శివుని దగ్గరికి వెళ్ళిపోయాడని. అటువంటి వాతావరణంలో మనం ఎందుకు ముందుకు వెళ్ళాలి అని మేము పరిక్రమలో 2వ రోజు ముందుకు వెళ్ళాము. కానీ అది ఇంత జరిగిన 4 ఫేజ్లు మేము చూసాం. మానసరోవర్ దగ్గర నుంచి తూర్పు కైలాసం కనిపించింది. ఆ తర్వాత అష్టపద్ దగ్గరికి వెళ్తాం, దార్చిన్ అనే ప్లేస్లో. అది జైనుల పుణ్యక్షేత్రం. జైనులకి సౌత్ ఫేస్ ఉంది. అక్కడికి వెళ్ళాం. అది మబ్బుల్లో కొంచెం కనబడింది. 3 బస్సుల్లో వెళ్ళాం. మొదటి బస్సు వచ్చాడు,
అందరినీ దింపాడు, ఆగాడు. మేము రెండో బస్సులో దిగాము. ఆ బస్సు వెళ్ళిపోయింది మాకు చెప్పకుండా. మూడో బస్సులో వచ్చాడు, అందరినీ దింపాడు, ఆగాడు. మళ్ళీ 1-3 బస్సులు వాళ్ళు ఎక్కించుకుని వెళ్ళిపోయి రెండో బస్సు మాకు విపరీతంగా చల్లేస్తుంది, బస్సు లేదు. మేము ఫోన్ చేస్తున్నాం, ఫోన్ చేస్తే బస్సు వస్తుంది. అయితే అప్పటిదాకా కొంచెం కొంచెం కనిపించిన కైలాస పర్వతం ఒక్కసారిగా మబ్బులన్నీ విడిపోయి మొత్తం కనిపించింది దక్షిణ వైపు. అంటే బస్సు పోయింది అయ్యో అని అనుకుంటున్న మాకు చలిలో పూర్తి దర్శనం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మేము తర్వాత నడుచుకుంటూ వెళ్ళినప్పుడు పశ్చిమ ముఖం అందరికీ బాగా కనబడింది. ఉత్తర ముఖం దగ్గరికి వెళ్ళాము. అంటే దక్షిణ ముఖం జైనులకి, పశ్చిమం బౌద్ధులకి, ఉత్తర ముఖం హిందువులకి బాగా పుణ్యక్షేత్రం అని చెప్తారు. అంటే ఉత్తర ముఖం అంటే నార్త్ ఫేస్లో మనం చాలా దగ్గర నుంచి వస్తాం. అక్కడ సూర్యోదయంలో కైలాస పర్వతం కానీ కనిపిస్తే బంగారు వర్ణంలో కనిపిస్తుంది అది. కానీ మేము ఉండగా సూర్యోదయం జరగలేదు, విపరీతమైన మబ్బులు. కానీ కైలాసం మొత్తం కనబడింది, పూర్తి నార్త్ ఫేస్ కనిపించింది. అందరూ ఫోటోలు దిగారు. మాకు ముందు 2 రోజులు అక్కడ ఉన్న వాళ్ళకి, అంటే అక్కడ మనకు నచ్చిన రోజులు ఉండిపోలేము, పర్మిట్ ఫిక్స్డ్గా ఇస్తారు 2 రోజులు అని చెప్పి. ఆ వెళ్ళిన వాళ్ళకి పూర్తి మబ్బులలో కైలాస పర్వతం ఇంచు కూడా కనిపించింది. వాళ్ళు చెప్తారు ఇదే కైలాస పర్వతంతో దండం పెట్టుకుని అంటారు. ఎటువంటి ఇటు తిరిగి దండం పెట్టుకుని అంటే మన కంటి ముందు, అంటే ఇక్కడ నుంచి మనకి 12 దూరంలో కనపడేలా ఉంటుంది. అంత దగ్గరికి ఉండదు నిజానికి, కానీ ఎంతో ఎత్తుగా కూడా అంత దగ్గరలో అనిపిస్తుంది. కానీ ఏమీ కనపడదు. పెద్ద వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఏడుపడరు, యాక్చువల్గా ఏడ్చుకుంటూ వెనక్కి వెళ్ళిపోయారు. 2 రోజులున్నా మాకు కైలాస పర్వతం కనపడలేదు. కానీ ఇప్పుడు మాకు పూర్తిగా కనపడదు. అందులో ఆ నైట్ ఉన్న రూముల్లో ఆడవాళ్ళందరికీ వచ్చిన రూములకి ఆ పెద్ద కిటికీలో ఆ రోజు చంద్రగ్రహణం కూడా ఉంది. పౌర్ణమి రోజు కైలాస పర్వతాల దగ్గరలో గ్రహణం గంట కూడా లేదు. కొంతమంది నిద్రపోకుండా రాత్రి అంతా చూశారు. అంటే మాకు ఇచ్చిన రూముల్లో మాకు అది కనపడలేదు, పూర్తి క్లియర్గా కనపడింది. మళ్ళీ ఉదయం సూర్యోదయం చూద్దాంతో మళ్ళీ మొత్తం డబ్బు 10-11 వరకు ఎదురు చూసి ఇప్పుడు మేము వెనక్కి. అంటే మేము కైలాసం చూసామా? 4 వైపులా చూసాం కైలాస పర్వతం. మేము అనుకున్నట్టు పరిక్రమ చేసామా? మేము పరిక్రమ చేయలేదు. మేము గోల్డెన్ కైలాస చూసామా? చూడలేదు. కానీ రాత్రి అంతా నిద్రపోకుండా కళ్ళు రెప్పేయకుండా చూసిన వాళ్ళు కైలాస పర్వతాన్ని. ఇవన్నీ చూసి నాకు అనిపించింది, అసలు మనం చేసింది ఏమని ఎందుకు, మనం ఏం చేయలేదు. మళ్ళీ ఈసారి తిరిగి వస్తున్నప్పుడు మళ్ళీ చాపర్స్లో నలుగురు సిమ్మికోటి దాకా వచ్చాం. మేము ఆఖరే వెళ్ళేటప్పుడు మమ్మల్ని ముందు పంపారు, మమ్మల్ని వెనక పంపారు, మమ్మల్ని మధ్యలో పంపారు. ముందు మమ్మల్ని ఎందుకు పంపారు? చదివి ఉండిపోయాం. మమ్మల్ని ఎందుకు వెనకాల పంపిస్తున్నారు? మేము ఆగిపోయాం. మమ్మల్ని ఎందుకు మధ్యలో పెట్టారు? రకరకాల మనకి అందరూ నాకు ఎక్కువ మంది నాకు కావాల్సిన వాళ్ళే. బుద్ధి మా ఫ్యామిలీ మెంబర్లు ఎక్కువ మంది నా ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్. ఎవరికి వాళ్ళకి రకరకాల పట్టు. ఎవరికి ఎంతవరకు మా ఫ్రెండ్ వచ్చి అంటాడు, చక్రి నువ్వు నా క్లాస్మేట్ ఫ్రెండ్ వైఫ్ అని చెప్పి కిటికీ దగ్గర మనుషులు ఇచ్చేవాళ్ళు అనుకుంటున్నారు అందరూ. నాకే కిటికీ దగ్గర మనుషులు లేదు, కైలాస పర్వతం కనపడేలా. మా ఆవిడికి కైలాస పర్వతమే కనపడట్లేదు. ఆవిడికి అలా వచ్చింది ఆ కిటికీ పక్కన, అది ఆమె అదృష్టం. ఆమెకి ఆ రాత్రి అంతా కైలాసం కనపడింది. అందులో నేను చేసింది ఏం లేదు. కొన్నిసార్లు ఏంటంటే కైలాసం వరకు వెళ్ళినా కూడా మనకు లేని గొప్పలను ఆపాదించుకొని, మనకే కాదు మన ఎదుటి వాళ్ళకు కూడా ఆపాదిస్తుంటాం. అసలు చక్రవర్తి ఎవరో చేయడానికి మొదటి రోజు నేనే ఆగిపోయాను. అందరూ వెళ్ళిపోతే ఆగిపోయిన 7 నేను ఒకరిని. నేను వెళ్తామో తెలియదు, వెళ్ళమో తెలియదు. నేనే వెళ్ళగలనో వెళ్ళలేనో తెలియదు. నాకే కనిపిస్తుందో కనిపించదో తెలియదు. కానీ అందులో చాలామంది అతను వీళ్ళకి దగ్గర సీటు పెట్టాడు, వీళ్ళకి ముందు సీటు పెట్టాడు, వీళ్ళకి విండో సీటు పెట్టాడు, వీళ్ళకి ఆ సీటు పెట్టాడు. అంటే మనం ఏం తెలుసుకుంటున్నాం కైలాస పర్వతంలో? అసలు ఏది శివతత్వం మనకు అర్థమవుతుంది. అసలు శివతత్వం అంటే ఏంటి, అసలు శివుడు అంటే ఏంటి మనకు ఎవరికైనా తెలిసిందా అని నాకు మొట్టమొదటి అనిపించింది. అంటే కొన్ని వెళుతున్నప్పుడు అయితే ఏమో, వచ్చేటప్పుడు అదే. వచ్చేటప్పుడు ఈసారి మళ్ళీ ఈ గొడవలన్నీ ఎందుకు చెప్పారు పెట్టండి. మేము ఆఖరి చాపర్లో ఉన్నాం, ఆఖరి 2 చాపర్లు నేను పోతుంది. మా ముందు అంటే ఫ్లైట్లో 14 మందే పడతారు, కానీ వేరే వాళ్ళు ఉంటారు కాబట్టి 9 మందికి 8 మందికి 9 మందికి 8 మందికి అన్నీ వేస్తారు. మేము సిమ్మికోట వచ్చేటప్పటికి చాలామంది వెళ్ళిపోయారు, సిమ్మికోట వరకు వెళ్ళిపోయారు. హిల్సాన్ నుంచి సిమ్మికోటకి మేము వచ్చేటప్పుడు సిమ్మికోట నుంచి నేపాల్ మీద వెళ్ళాలి. మా ముందు ఫ్లైట్ వాళ్ళు కూడా బోర్డింగ్ పాస్లు పెట్టుకుని కూర్చున్నారు 9 మంది.
ఆఖరి బోర్డింగ్ పాస్ నాకు ఇచ్చారు. నేను ఎలాగైనా చెప్పాను, ఒకటే ఫ్లైట్ వెళ్తుంది అంటున్నారు, మీరు ఇక్కడ ఆగిపోవచ్చు అని. అదే ఆగిపోయి వెళ్ళేటప్పుడు నేను సిమ్మికోట్ చూడలేదు. సిమ్మికోట్ చాలా అందంగా ఉంటుంది యాపిల్ తోటలతో. 20 రూపాయలు ఇస్తే మీకు నచ్చిన యాపిల్స్ కోసుకోమని ఇవ్వరు. అది కూడా వాళ్ళు అడిగేవారు కాదు, మన వాళ్ళు ఇచ్చేవారు. సరే కొన్ని ఆగుదాం అనుకుంటే ఆ బోర్డింగ్ పాస్లో 9 మందిగా ఆగిపోయి మేము వెళ్ళిపోయాం, మమ్మల్ని తీసుకెళ్ళిపోయాం. మళ్ళీ 9 మంది ఆగిపోయారు. అప్పుడు నేపాల్లో గొడవలు మొదలయ్యి. మేము ఇలాగైతే నేపాల్ నుంచి హోటల్లో దిగాము. నేపాల్ బర్నింగ్లో ఉంది కాఠ్మండు మొత్తం అంతా కూడా. సో ఉండాలా ఉదయం వెళ్ళాలా? చెక్-ఇన్ చేసి రూమ్లో ఇంకా నేను రూమ్కి వెళ్ళలేదు. అర్జెంట్గా చెక్అవుట్ చేసి వెళ్ళిపోండి అన్నారు. బస్సులో వెళ్ళొద్దు అన్నారు. లగేజ్ అంతా బస్సులో వేసి లోకల్ టుక్ ఆటోలో నలుగురు ఎక్కిస్తుంటే ఆటో వెళుతుంటే 2 వైపులు బిల్డింగ్లు కాలిపోతున్నాయి, కాల్చేస్తున్నారు. ఆ మధ్యలోంచి ఆటో ఒక ఆటో వెనకాల మోటార్ సైకిల్ కూడా వచ్చాయి. నాకైతే భయం అనిపించలేదు, ఎందుకంటే అది సివిలియన్స్ పబ్లిక్ నేను అనట్లేదు. షాపులు ఓపెన్ ఉన్నాయి, బ్యాగ్ అంతా గవర్నమెంట్ మీదే. ఆ బార్డర్లో ఆ గొడవల్లో మేము ఆటోల్లో బార్డర్లు దాటి అక్కడ లగేజీ తీసుకొని మళ్ళీ ఇండియన్ బార్డర్ దగ్గరికి వచ్చి అక్కడ ఇన్నోవా లాగి లక్నోకి వస్తే 12 మంది సిమికోట్లు ఆగిపోయి. కానీ వాళ్ళు ఏ టెన్షన్ లేదు. వాళ్ళు 2 రోజులు హ్యాపీగా అక్కడ గడిపి అక్కడ గొడవలు లేవు. తర్వాత బార్డర్ స్కై ఓపెన్ చేసిన తర్వాత అంటే వాళ్ళు లోకేష్తో మాట్లాడారు, రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడారు, స్కై లైన్ ఓపెన్ చేయించారు. తర్వాత వాళ్ళు వచ్చారు. కాఠ్మండులో ఇరుక్కుపోయిన వాళ్ళకి ఎవాక్యుయేషన్ ఫ్లైట్స్ వెళ్ళి వీళ్ళు ప్రశాంతంగా వచ్చేసారు. అంటే ఎక్కడికక్కడ ముందు వచ్చిన వాళ్ళు అదృష్టవంతులా, ఆగిపోయిన వాళ్ళు అదృష్టవంతులా? ముందు వచ్చిన వాళ్ళు టెన్షన్ పడుతూ వచ్చారు, ఆగిపోయిన వాళ్ళు ప్రశాంతంగా. అలా ఏది కూడా నాకు అనిపించింది, మనం ఎన్ని రకాల ప్లాన్లో ఎందుకు చేస్తున్నాం. అయితే ఈ వచ్చేటప్పుడు కూడా ఇలా చెప్తారు రకరకాల. ఎవరిదో మధ్యలో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చేసి తను బోర్డింగ్ పాస్ తీసుకుని అటువే పెడితే నేను ఎటువైపు అక్కడి నుంచి ఆయన అంటుంది. సరే నేను ఫోన్ చేసి నా బ్యాగ్ లోడ్ అవ్వట్లేదు, నా బ్యాగ్ లోడ్ అయిందో లేదో చెక్ చేయదు. ఈ బ్యాగ్ లోడ్ అవ్వడం అసలు నువ్వే లోడ్ అవ్వలేదు, ఆ విషయం మనకు తెలియదు. తనని ఎక్కించలేదు ఫ్లైట్ అని. కానీ నా బ్యాగ్ రాదేమో అని కంగారు. రాకపోతే ఏమవుతుంది, తర్వాత వస్తుంది. అది మనం అంటే అంతవరకు వెళ్ళిన తర్వాత కూడా ఒకరోజు బ్యాగ్ లేట్గా వస్తే ఈ లోపల ఇంకొకరు ఆయన ఎవరో అక్కడ ఉండిపోయారట, ఆయన బ్యాగ్ ఇక్కడికి వచ్చేసింది. అయితే ఏమవుతుంది అన్నది, ఆయన బ్యాగ్ ముందు వచ్చేసింది, ఆయన రాలేదు. ఏమవుతుంది మరి? ఆయన బట్టలు వేసుకున్నారు కదా, మరి బట్టలు మార్చుకోవడానికి టాయిలెటరీస్ నేను ఎగ్జాగరేట్ చేయట్లేదు. ఒకరోజు టాయిలెటరీస్ లేకుండా మనం గడపలేకపోతే ఇంక ఈ యాత్ర అది నాకు జెన్యున్గా నాగా వచ్చింది. ఒక నిజమే బ్రష్ లేదు, నీకు నీరుంది కదా, నీళ్ళున్నాయి కదా, ఒకరోజు గడుపు, ఒక అరగంట గడపలేమా? అంటే పంచభూతాల్లో అగ్ని లేకుండా ఒక రోజు గడపగలరు, నీళ్ళు లేకుండా ఒక పూట గడపగలరు, వాయువు లేకుండా కొన్ని క్షణాలు గడపగలం కదా. కానీ బ్రష్ లేకుండా గడపలేము, పేస్ట్ లేకుండా గడపలేము, అవి లేకుండా గడపలేమంటే మనం ఏ యాత్ర చేస్తున్నాం? మనం అర్థం చేసుకున్న శివతత్వం ఏంటి అది. అందుకని నేను అప్పుడు వెళ్ళే ముందు మాట్లాడదాం అనుకున్న శివతత్వం వేరు, వచ్చిన తర్వాత నేను చెప్దాం అనుకున్న శివతత్వం వేరు. అంటే నాకు అసలు అక్కడ ఫస్ట్ వెళ్ళగానే మనం ఎవరో అన్నారు, మనం శివుడు ఇంటికి వెళ్తున్నామని సరదాగా. అవునా, శివుడు చైనాలో ఉన్నాడా? అంటే శివుడు మన భారతీయుడు కాదా? మరి నేను కాశీ వెళ్ళినప్పుడు సంవత్సరం క్రితం అనేది నేను ఎవరిని విమర్శించట్లేదు. ఈ గత 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఎవరన్నా కాశీ వెళితే మీరు ఎవరైనా ఒక పూజారిని కానీ ఒక గైడ్ని కానీ హైర్ చేసుకుంటే మీకు ఫస్ట్ శివదర్శనం చేయించి మిమ్మల్ని ఫస్ట్ జ్ఞానబాబ దగ్గర తీసుకెళ్ళి అని చెప్తారు. మన స్వామి అటువైపు ఉండిపోయాడు, మనం ఇటువైపు తీసుకురావాలి. అంటే రామమూర్తి అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ జ్ఞానబాబు కాబట్టి మనం ఇటువైపు తీసుకురావాలి. మన స్వామిని మనం రక్షించుకోవాలి. అఖిలాండ బ్రహ్మాండ నాయకుడైన స్వామిని పిటీలకు లాంటి మనం రక్షిస్తామా? ఇది అజ్ఞానమా, అహంకారమా? అది నాకు అర్థం అవ్వదు. మరి అటువైపు ఉండిపోయిన స్వామి ఇటువైపు తీసుకొచ్చేలా, మరి చైనాలో ఉండిపోయిన స్వామి, మరి కైలాసం శివుని స్థానం ఉంటున్నాం కదా, మరి చైనాలో ఉంది కదా. పోయిన సంవత్సరం అయితే ఇండియన్స్ రాలేదు, ఫారినర్స్ రానిచ్చింది. మరి అక్కడ ఉండిపోయాడా? ఎక్కడుంటాడు శివుడు? ఎక్కడున్నాడు పరమేశ్వరుడు? పరమేశ్వరుడు కైలాసంలో ఉన్నాడా? పరమేశ్వరుడు శ్మశానంలో ఉన్నాడా?
శ్మశానం అంటే ఏది శ్మశానం? ఈ జగత్తులో శ్మశానం కాని స్థలమే ఇది. శ్మశానం కాదు. ప్రాణి చనిపోయే చోటే శ్మశానం అయితే మనం మాట్లాడుతున్నప్పుడు కొన్ని వందల వేల సూక్ష్మక్రియలు చనిపోతుంది. మనం కూర్చున్నప్పుడు ఎన్నో సూక్ష్మక్రియలు చనిపోతూ ఉంటాయి. మరి ఇదంతా శ్మశానం లేదు. ఇక్కడ శివుని అర్థనం జరగటం లేదా? ఇదంతా శివుడు కాదా? ఎక్కడున్నాడు శివుడు? ఎవ్వని చేయజనించు జగము ఎవ్వని లోపల నుండు లేనమి ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవడు మూల కారణంబడు అనాథ మధ్యలయుడు. సర్వం తానై ఉన్నవాడెవడు? మొత్తం సర్వం అన్ని చోట్ల ఉన్న ఆ పరమేశ్వరుడు ఎవరు? అతను ఒక చోట ఉన్నాడా? ఎక్కడ లేడు. ఆ పరమేశ్వరుని అదే తనగల మనం చెప్తాడు. నాలో ఉన్న శివుడు గలడు, నీలో ఉన్న శివుడు గలడు. చూడగలగాలి. ఆ శివతత్వాన్ని మనం చూడగలుగుతున్నామా? మనలో శివుని మనం చూడగలుగుతున్నామా? లేదే. నన్ను ముందుగా ఎక్కించలేదంటున్నాం, వెనకాల ఎక్కించలేదంటున్నాం. అసలు మేము కైలాస పర్వతం వెళ్తున్నప్పుడు ఎన్నో డిస్కషన్లు. కైలాస పర్వత ప్రయాణానికి ముందు మీరు నమ్మకండి, మా గ్రూపే కదా, ఏ గ్రూప్ అన్నా నేను మీకు రాసిస్తా. ప్రధానంగా డిస్కస్ చేస్తున్న విషయం టాయిలెట్స్. నేపాల్గంజ్లో టాయిలెట్లు ఎలా ఉంటాయి, టిబెట్లో టాయిలెట్లు ఎలా ఉంటాయి, ఇండియన్ కమోడ్లు ఉన్నాయా, వెస్టర్న్ కమోడ్లు ఉన్నాయా, హెల్త్ ఫెసిలిటీ ఉందా, టాయిలెట్ ఉందా లేదా, లోపలికి వెళ్ళాలా బయటకు వెళ్ళాలా. ఎక్కువ మాట్లాడుకునేది టాయిలెట్, అతి తక్కువ మాట్లాడేది శివుడు. మొత్తం కైలాస గ్రూప్ వెళ్ళి మా గ్రూప్ సహా. అయితే ఇంత చేసిన తర్వాత నేను చెప్తానే ఉన్నాను, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మా గ్రూప్లో వస్తున్న ఒక అమ్మాయి వాళ్ళ కజిన్ ముందే వచ్చింది. అమ్మాయి చెప్పింది, ఏం చెప్పింది, మైదాన ప్రాంతాలు, అంతా భూమి ఎడారి ప్రాంతాలు, మైదాన ప్రాంతాలు, నీకు మరుగు ఉండదు కాలకృత్యాలు తీర్చుకోవడానికి. కొన్ని ప్లేసుల్లో చాలా చోట్ల రూములు ఉంటాయి, కానీ మానస సరోవరం కానీ, దేరాఫుక్ కానీ, జుతుల్ఫుక్లు కానీ ఇక్కడ టాయిలెట్స్ ఉండవు. గుండాలు అడుగు పెట్టలేదు. ఈసారి బయటికి వెళ్ళాలి. బయటకు వెళ్తే మొత్తం మైదాన ప్రాంతంలో మరుగంటూ ఉండదు. ఏంటి మరుగు? మర్చిపో, అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళినట్టుండే, నువ్వు కళ్ళు మూసుకొని నీ కాలకృత్యాలు తీసుకొని ఒక అమ్మాయి చెప్పింది సైన్. అంటే అందులో మనకి ఏం తెలుస్తుంది? శివుడి దగ్గరికి వెళ్ళాలంటే, పరమశివుడిని దర్శించాలంటే అది బయటైనా లోపలైనా మనలో మనం ఎన్నో వదులుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనం చూడగలుగుతాం. ఎన్ని మనం పట్టుకొని వెళ్ళాడితే మనం ఇక్కడే ఉన్నాము. మన ఇంటి కంటే, మన బెడ్రూమ్ కంటే, మన టాయిలెట్ కంటే కంఫర్టబుల్ ప్లేస్ వైఫై ఒకటి కూడా ఉంది. అందులో వెళ్తున్నాం అంతే కదా. ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ని చెప్పినా మా వాళ్ళు నా పక్క రూమ్లో అరుపు, ఈవినింగ్లో నేను కంగారు పడితే ఇక్కడ హీటర్ పని చేయట్లేదు. ఇఫెక్ట్ అసలు అక్కడ హీటర్ ఉందనే విషయం అప్పుడు దాకా నాకు తెలియదు. హీటర్ పని చేయలేదు. అది నాకు అనిపించింది. అసలు మనం ప్రయత్నం చేస్తున్నామా? మనం ఎక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం? ఎక్కడున్నాడు శివుడు? లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన లోకంబలు పెంచీకటికి ఎవ్వరనెవ్వడు ఏకాకృతిని దాల్చులో అక్కడ ఉంటాడంటాడు. ఈ లోకాలన్నీ, ఈ లోకాలను పరిపాలించేవాళ్ళు, అన్ని లోకాల్లో ఉన్నవాళ్ళు సమస్తం అంతమైపోయినా ఒక గాఢాంధకారం నమ్ముకున్నా కూడా దానికి అవతల ఎవరు వెలుగుతూ ఉంటాడో అతను పరమేశ్వరుడు. అంతేగాని అది ఒక దేశానికి, ఒక భాషకి, ఒక మతానికో, ఒక కులానికో చెందినవాడు. అతన్ని మనం ఆ స్థాయికి దించుతున్నాం. దించి రకరకాల పూజలని చెప్పి ఇక్కడ ఈ అభిషేకాలు, ఆ అభిషేకాలు అంటే అవన్నీ నేను తప్పనట్లేదు. నా దృష్టిలో పూజలని ఎందుకంటే మనం బాహ్యం నుంచి నెమ్మదిగా విముక్తి పొందుతూ శివుడి మీద మనసుని లగ్నం చేయడానికి ఉపయోగించే ఒక ప్రక్రియ పూజా విధానం అనేది. ఏ పూజన్నా కానీ ప్రధానంగా మనం ధ్యానం చేయవలసింది శివుడి మీద. అది లేకుండా కేవలం ప్రక్రియకే పరిమితం అయితే అది కేవలం తొమ్మిది అవుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎన్నో పూజలు చేస్తాం. నాకు తెలిసిన ఒక పెద్ద మనిషి పూజ చేస్తాడు, ఏడాదిలో 4-5 పూజలు చేస్తాడు. విమర్శ నా ఉద్దేశం కాదు. 2-3 లక్షలు ఖర్చు పెడతాడు పూజకి. 2 చేతుల్లో 2 ఫోన్లో పెట్టుకుని కూర్చుంటాడు. ఈ ఫోన్లో మారుతుంటాడు, ఈ ఫోన్లో మారుతుంటాడు, పూజ నడుస్తూ ఉంటాడు. అదా మన పూజ అంటే. మనం అసలు ఎందుకు పూజ చేస్తున్నాం? ఈ పూజ చేస్తే ఆ కోరిక తీరుతుంది, ఆ పూజ చేస్తే ఈ కోరిక తీరుతుంది, ఈ పూజ చేస్తే ఆ కోరిక తీరుతుంది. అగస్త్యుడు అంటాడు, శివే భక్తి సదా భూయత్ అంటాడు.
మనకి కావలసింది ఏంటి? సర్వవేళలా శివుని యందు భక్తి ఉండేలా చూడమని అడిగాడు అగస్త్యుడు. అన్నమయ్య మల్లిక గారికి తెలిసి ఉంటుంది. ఇహమే గాని మరి పరమే గాని బహుళమై హరి నీపై భక్తే చాలు. ఇహమైనా పరమైనా హరి మీద భక్తి ఉంటే చాలని అన్నమయ్య చెప్పాడు. త్యాగి ఏమన్నాడు? భక్తి బిచ్చమియ్యవే రామయ్య, సాత్వికమగు నిజభక్తి బిచ్చమియ్యవే. అంటే అగస్త్యుడైనా, త్యాగయ్య అయినా, అన్నమయ్య అయినా, రూపం ఏదైనా, నామం ఏదైనా వాళ్ళు కోరుతున్నది ఏంటి? నాకు నీ మీద భక్తి ఉండేలా చూడు అంటున్నారు. అంటే నా మనసులో నిన్ను ధ్యానించుకోనిగలిగేలాగా చూడు అంటున్నారు. అది కష్టమా? అది చాలా కష్టం. తనికెల భరణి చెప్తాడు, నీళ్ళల్లుంటావు, నిప్పులుంటావు, గగనమున గాలులుంటావు, మన్నులుంటావు, మనసునుండకుంటావు. శభాషురా శంకర. పంచభూతాలు అన్నింటిలోనూ ఉన్నావు. నీటిలో ఉన్నావు, గాలిలో ఉన్నావు, ఆకాశంలో ఉన్నావు, మట్టిలో ఉన్నావు, అగ్నిలో ఉన్నావు. మనసులో ఉండవే? ఉండడు. మనసును మనం ధ్యానించలేము. ధ్యానించగలిగితే మనకు శివతత్వం అర్థమవుతుంది. ఈ తనికెల భరణి చెప్పిందే దూర్జటి కూడా చెప్తాడు. వాణి వల్లభ దుర్లభంబగు భవద్వారమున నిలచి నిర్వాణ స్త్రీచర పట్టె చూచిన విచార ద్రోహము నిత్య కళ్యాణ క్రీడల వాసి దుర్దశల పాలై రాజలోకాదమ ద్వారము శ్రేణి చేసి తేర చూసిదిప్పుడు. శ్రీకాళహస్తీశ్వర. ఏంటట? బ్రహ్మగారికే కష్టమైన శివుని పరమేశ్వరుని వాకిలి ముందు నిలుచుని మోక్షం పొందుదామని చూడటమేనా నేను చేసిన తప్పు అని ఏడిచాడు దూర్జటి. అందుకే కదా నాకు ఈ రకరకాల కళ్యాణాలను అంటూ పెడుతూ ఈ రాజుల కొలువుల్లో నన్ను బంధించేసావు. అంటే కావలసింది ఏంటి? మనసులో శివుణ్ణి ఉంచుకోగలగడమే. అదే కదా శివతత్వం అంటే. తనికెళ్ళ భరణి చాలా గొప్పగా భజనలు రాశారు. నాలోన శివుడు గలడు చూసిన, ఎంత మోసగాడివయ్యా చూసిన, శభాష్రా శంకరా చూసిన, లేకపోతే ఆటగదరా శివ చూసిన, వీటిలో వ్యక్తీకరించిన భావాలే మనకు దూర్జటి కాళహస్తీశ్వర శతకంలోనూ కనిపిస్తాయి. ఆ దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో చెప్పిన భావాలే జగద్గురువులైన శంకర భగవత్పాదుల శివానంద లహరిలోను, సౌందర్య లహరిలోను, భజగోవిందులోనూ కనిపిస్తాయి. ఇది చూస్తే మనకు శివతత్వం అంటే ఏంటో తెలుస్తుంది. శివానంద లహరిలో శంకర భగవత్పాదులు అంటారు, అసనం గరళం ఫణి కలాపో పచనం చర్మచ వాహనం మహోక్షం. నువ్వు తినేది విషం, నువ్వు కట్టుకునే జంతు చర్మాలు, నువ్వు వేసుకునే అలంకారాలు పాములు, నీ వాహనం ఒక ముసల దున్నపోతు. ఇవ్వడానికి నీ దగ్గర నాకు ఇవ్వడానికి ఏముంది అంటే అంటే ఎంతో కవితాత్మకంగా వ్యంగ్యంగా చెప్పారు. అంటే అక్కడ శివతత్వం ఏంటి? మనం తినేది ఏదైనా విషయంతో సమానం. ఇది అద్భుతంగా ఉంది, ఇది అమృతంలా ఉంది, ఇది రుచిగా ఉంది, అది ఉంది, ఏదైనా విషయమే. మనం చేసుకునే అలంకారాలన్నీ పాములతోనే సమానం. అదే శివుని రూపం మనకు చెప్పేది. అభేద్యమే శివరూపం. శివరూపంలో భేదం ఉండదు. అందుకే నీకు స్త్రీ పురుషుడు సమానంగా సగంగా చూపిస్తాడు. స్త్రీ పురుష భేదం లేదు. ఇది అందం, ఇది అంద వికారం అని లేదు. ఇది మంచి, ఇది చెడు అని లేదు. ఇది శుభం, ఇది అశుభం లేదు. శివ అంటే మంగళకరమైన శివుని రూపమే. శివుడు ధరించిన ప్రతిదీ మంగళకరమే. మంగళకరం కానిదే లేదు. ఇప్పుడు ఇదే అర్థాన్ని మనకు మళ్ళీ దూర్జటి చెప్తాడు. వన్నే ఏనుగుతోలు దుప్పటం భూవా కాలపూటం చే గిన్నే బ్రహ్మ కపాలం ఉగ్రమకు భోగే కంఠాహారం. ఎలా ఉంటాడు శివుడు? రక్తం ఓడుతున్న ఏనుగు తోలు తప్పుగా ఉంటాడు. గుడిలంతా పాము ఉంటాడు. బ్రహ్మకపాలంలో విషయం ఉంటూ ఉంటాడు. అది రూపం. కానీ ఇటువంటి రూపంలో ఉన్న నిన్ను ఎంతో అలంకార ప్రియుడైన గురు మహావిష్ణువు నిరంతరం కొలుస్తూ ఉంటాడు. ఎందుకు? అది ఆ శివతత్వాన్ని మనం అర్థం చేసుకోగలిగితే అభేద్యమైనది. మళ్ళీ మనం ఒకసారి పోతన గారి పద్యంలోకి వెళ్తే, 3 మూర్తులకు 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుది నభేదమై. 3 మూర్తులకు మూలం ఆయనే, ముల్లోకాలకి మూలం ఆయనే, 3 కాలాలకి మూలం ఆయనే.
ముగ్గురుగా భేదం అవుతూ మళ్ళీ అభేదమై ఒకటిగా కనిపిస్తారు. భేదం లేనిది శివతత్వం. శివుణ్ణి మనసులో పెట్టుకొని పూజిస్తే పవి పుష్పంబగు అగ్ని మంచౌ అకూపారంబు భూమి స్థలంబౌ శత్రుండతి మిత్రుడౌ విషము దివ్యాహారమౌ నెన్నగా. పవి పుష్పం అవుతుంది అంటే వజ్రం లాంటి కఠినమైంది పువ్వు అయిపోతుంది శివుణ్ణి పూజించే వాళ్ళకి. శివ శివేత్యాభూషణోల్లాసికిన్ అవనీ మండలి లోపలని. ఈ భూమి మీద శివుణ్ణి మౌనంగా ఎవరు ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళకి కఠినమైనది పువ్వులా మృదువుగా మారిపోతుంది. విషము దివ్యమైన ఆహారం అయిపోతుంది. మొత్తం సముద్రం భూమి అయిపోతుంది. అంటే ఇవి నిజంగా అయిపోతాయనా? అయిపోవు. రెండిటి మధ్య భేదాన్ని చూసే స్థాయి దాటుతాము. కఠినమైన వజ్రాన్ని సున్నితమైన పువ్వుని ఒకేలా చూడగలిగే స్థాయికి మనం వెళ్ళినప్పుడు మనం శివతత్వం మనకు అర్థమవుతుంది. కనీసం అలా మనం జీవించలేకపోవచ్చు. ఒక నిమిషమైనా, ఒక రోజైనా, కనీసం మనం ఈ యాత్రలు చేస్తున్నప్పుడైనా, అది తలచుకుంటున్నప్పుడైనా, అప్పుడు కూడా మనం మన యొక్క కంఫర్ట్లు, మన ప్రాపంచిక బంధాలు పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఎక్కడికో వెళ్ళడం అవసరం. నేను తెలుసుకున్న విషయం అది లేకుండా ఉండగలిగిన రోజు ఇక్కడున్నా కూడా అంటే అక్కడికి వెళ్ళొద్దనంటే అద్భుతమైన సౌందర్యానికి చూడడానికి వెళ్ళాలి. సత్యం శివం సుందరం. ఆ సౌందర్యాన్ని చూడడానికి వెళ్ళాలి. నా వరకు నాకు ఎప్పుడు హిమాలయాల్లోకి వెళ్ళినా అంటే నేల మీద మనం ప్రతి క్షణం మనలో పెరుగుతున్న అహాన్ని చంపుకోవడానికి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది ఒక్కసారి హిమాలయాలు చూసినప్పుడు నాలోంచి తీసేసినట్టు అయిపోతుంది. మనం ఎంత చిన్న మనిషి ఎంత చిన్నవాడు ఈ ప్రకృతి ముందు, నీ ఎదురుగా నిలబడిన ఒక గొప్ప మహోన్నతమైన హిమాలయం ముందు నువ్వు ఎంతో తక్కువ వాడివి అనే ఫీలింగ్ కొన్ని రోజుల పాటు మనలోని అహాన్ని అణిచి ఉంచుతుంది. అది మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ ఒకటి ఎక్కకపోవడమే నేను తెలుసుకున్నదైతే అంతే. అందులోంచే మళ్ళీ మనం వాస్తవంలోకి వస్తూ ఉంటాం. లేకపోతే ఇవన్నీ మన ముందు కూర్చున్నాం, పక్కన కూర్చున్నాం, అక్కడ కూర్చున్నాం, ఇక్కడ కూర్చున్నాం అంటే ఇవన్నీ మనకి ఇందులో తెలియనివేమీ కాదు. ఇందులో తెలియనివేమున్నాయి? నళినీదళగత జలమతి తరలం తద్వా జీవిత మతిశయ చెప్పలం. భజగోవిందంలో లైన్ ఇది. అంటే ఏంటి? తామరాకు మీద నీటి బొట్టు ఎంత చంచలమైనదో ఈ మానవ జీవితం కూడా అంతే చంచలమైనది. మనకు తెలుదా? అందరిలోకి కుర్రోడైన సతీషో లేకపోతే రోజీకో కూడా తెలుసుంటుంది. మనందరికీ తెలుసు. కానీ అది మనం ఎప్పటికప్పుడే మర్చిపోతుంటాం. అదే భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. నువ్వు గుర్తుపట్టు, ఈ జీవితం చాలా క్షణికం, తాత్కాలికమని శంకర భగవత్పాదులు చెప్పారు. అదే విషయాన్ని దూర్జటి కూడా చెప్పాడు. అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లౌటెరింగియున్. ఇదంతా మిథ్యని ప్రతి మనిషికి తెలుసు. నరుండట్లౌటెరింగియున్ తెలియదు ఎవడికి? అందరికీ తెలుసు. ఎరింగిన్ సదా కాంతల్ పుత్రులు అర్ధములు తనువు నిక్కంబంచు మోహార్ణవ భ్రాంతి చెందు చలించు గాని పరమార్థంబైన నీ ఎందుతా చింతాకంతయు చింత నిల్పడు. ఇంత చింతాకంత కూడా మన మనస్సుని శివుణ్ణి మీద కేంద్రీకరించడానికి ప్రయత్నం చేయలేనప్పుడు మనకి కైలాస పర్వత దర్శనాలు అవసరం లేదు. దాన్ని ఏమంటాం మనం అన్నారు, ఆ 4 వెళ్తాం కేదార్నాథ్ విని చారుధాములు అవసరం. మనకు కావాల్సినది అంటే ఆ దృష్టితో వెళ్ళాలి. అంటే నాతో వచ్చిన భక్తి లేదా, నాకు భక్తి తక్కువ, నాకు దేవుడి మీద గౌరవం చాలా ఎక్కువ. అంటే ఎవరు? ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడి మీద, జాషువా చెప్పిన దేవుడి మీద, అంతేకాని మనం సృష్టించిన దేవుడి మీద, ఆ దేవుడి మీద గౌరవం చాలా ఎక్కువ. కానీ ఈ పూజలు అవి నేను చాలా తక్కువ చూస్తాను. కానీ మాతో వచ్చిన వాళ్ళు లింగాష్టకం చదువుతున్నారు, శివతాండవ స్తోత్రం చదువుతున్నారు, విష్ణు సహస్రనామం చదువుతున్నారు, లలితా స్తోత్రం చదువుతున్నారు, వేదం పనిచేయట్లేదు. అన్నిటిలోకి మా మొత్తం కైలాస యాత్రలో ఇష్టకరమైనది ఏంటంటే ఈ వాటర్ తీసుకురావాలి. ఇక్కడి నుంచి మేము ప్లాన్ చేసాం. మేము ఇక్కడ మా ప్లాన్ ఏమి అవ్వలేదని ఒక తక్కువ వెయిట్ ఉండి ఎక్కువ వాటర్ తేగలిగే లాంటి బ్యాగ్స్ లాంటివి కొన్నాం. అక్కడ నీళ్ళే కానీ పడిపోయాయి, అవి పనిచేయాలి. మళ్ళీ అక్కడ టిన్నులు కొన్నాం. మానసరోవర్లో నింపితే నెక్స్ట్ స్టాప్ వచ్చినప్పుడు ఆగిపోతున్నాయి. మళ్ళీ అక్కడ దాడుతుంది.
మళ్ళీ నేపాల్ వెళ్ళిపోయాను, మళ్ళీ లక్నోలో, ఎక్కడికక్కడే వాటిని ట్రాక్ చేసుకుంటూ ఒక ఆ లీకేజ్ని 20% రెస్ట్రిక్ట్ చేసుకుంటూ 80% చేయగలిగాం. నాకు అప్పుడు కూడా మధ్యలో అనిపించింది, మానస సరోవర్ జలమే మనం తెచ్చుకోవాలా, ఏ జలమన్నా చూపించిందే కదా అని. కానీ నాకు మళ్ళీ అనిపించింది, అంత దూరం మనం వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా అది నీళ్ళైనా రాళ్ళైనా మన వాళ్ళ కోసం మనం కష్టపడి తేవడంలో ఉండే ఆనందం ఉంది కదా, అది దాని విలువ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనిపించవచ్చు అని చెప్పి దాన్ని అందరూ నేనే కదా, అందరూ కష్టపడే పట్టుకొచ్చారు. ఆ నీళ్ళు అందరికీ కాలిపోతానే, బట్టలకి తడిసిపోతానే ఉన్నాయి, ప్రాపర్ సీల్ చేయలేకపోయాడు ఎంత ట్రై చేసినా కూడా. సో అవి తెచ్చాం. అక్కడ మా ఫ్రెండ్ అయిన రుద్రాక్షలు పంపించాడు నేపాల్ నుంచి. ఆ రుద్రాక్షలని ఆ మానస సరోవర్ జలంలో అభిషేకం చేసి అవే నేను పట్టుకొచ్చాను. భారతి గారు ఒకటి అందరికి ఇచ్చాను. అంటే ఇంకొక 10 నిమిషాలు ఉంది, ఏదైనా ప్రశ్నలు అడిగితే అడగండి. అంటే నేను కేవలం మన నియమం అని ముద్రించబడిన సాహిత్యం మాట్లాడాలని మాట్లాడేది తప్పించి మెయిన్ కైలాస యాత్ర గురించి అది కాదు. నాకు కూడా వచ్చిన అబ్బాయి నాకంటే చిన్నోడు, ఇంకా 2 ఆడపిల్లలకు పెళ్ళి అవ్వలేదు. నేను ఏమైనా పర్లేదు అంటాడు, ఏమైనా పర్లేదు మనం ఎలా ఉండగలుగుతాం. అది తప్పకుండా చూడవలసిన ప్రదేశం అయితే అది. కాకపోతే మనం చాలా మినిమలిస్టిక్గా మనకు తెలిసే విషయమే ఉండగలగాలి. మనం చదివే విషయమే మనం ఆచరించలేని విషయం. అదే ఉమ్మర్ఖయాలు చెప్తాడు, ఏమి మన ఒక చెట్టు నీడలో కొద్దిగా కాళ్ళు కుండి రొట్టి కొంత వాయువు పక్కనే ముగ్గు పడుతూ ఉంటే ఈ అడవి కూడా నందనవనం అయిపోయింది. ఉమ్మర్ఖయ అదే మనకు అనుశ్రీ ఉండగ చిన్న పాకై పరుండగ చాపై రొట్టె ఒకటో రెండవ భుజం దండ మలరింపగ ప్రేయసి ఎంత నుండగా పండుగగా జీవితం. నీ పక్కన నీకు నచ్చిన మనిషి ఉంటే ఏమి లేకపోయినా పట్టుకోవచ్చు అంటే నేను తప్పకూడదు. దీన్నే మనం ఉర్దూలో మర్యాద అంటారు, అంటే లౌకికపరమైన ప్రేమ. దాన్ని ఆ ప్రేమని దేవుడికి ఆపాదిస్తే భక్తి అవుతుంది. ప్రేమకి భక్తికి ఏమీ తేడా లేదు. మనిషి ప్రాతిపదిక మీద ప్రేమ, దైవ ప్రాతిపదిక మీద భక్తి. అదే తోర్జటి చెప్పాడు, లేవో కానల కందమూల ఫలములు, లేవో గుహలు తోయములు, లేవో ఏరుల పల్లవాస్తరణములు, లేవో సదా ఆత్మలో నీవు లేవు. శివుణ్ణి ఆత్మలో ఉంచుకుంటే గుహలు లేవో ఉండడానికి, తినడానికి కందమూలలు లేవా, తాగడానికి నీళ్ళు లేవా, ఇంకేం కావాలి మనకి? ఇది అన్నప్పుడు మనకు చాలా బాగా నచ్చుతుంది. కానీ మన వరకు వచ్చినప్పుడు మనం ఏది లేకపోయినా మనం ఉండలేకపోతుంది. మామూలప్పుడు ఉంటే పర్వాలేదు. కనీసం ఇటువంటి ప్రయాణాలు చేసేటప్పుడైనా కూడా ఏది లేకపోయినా ఇంకా స్వేచ్ఛని అనుకోగలిగితే ఇంకా ఆనందంగా మనం ప్రయాణం జరుగుతుంది. చూడండి, నేను చాలా సిక్గా వెళ్ళాను. ఇక్కడ 4-5 రోజుల ముందు నుంచి ఫీవర్. చివరికి 5 వెళ్ళొచ్చినప్పుడు నా ఫ్రెండ్ 2 రోజుల ముందు రాత్రి 9 గంటలకు వచ్చి యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేశాను. ఈ యాంటీబయాటిక్లలో నేపాల్ జంతువులు పూర్తి నీరసం. నేను సాధారణంగా ఎక్కువసేపు నిలబడుంటాను ఇంట్లో కూడా, కూర్చోని తక్కువ రోజులో 7-10 గంటలు నిలబడడం వస్తూ ఉంటాను. కానీ చిన్న ప్రాజెక్ట్గా మెట్ల మీద కూర్చున్నాడు నేపాల్ జంతువులు. కానీ అలా ముందుకు ఇప్పుడు వెళ్ళేటప్పటికి నేను యాక్చువల్గా పరికరం మొదట్లో వచ్చి 14 కిలోమీటర్లు నేను ఫోటోలు తీసుకోలేదు, దుఃఖం తీసుకోలేదు. నా లగేజ్ నేను నోడుకుంటూ నేను చాలా మామూలుగా నడిచేయగలిగానంటే కేవలం ఆ హిమాలయాల నుంచి పొందుతున్న ఉత్తేజం అద్భుతంగా ఉంటుంది. అంటే దాన్ని రాంచి భూమి అందరూ తుంగి మన మనసుకు గుర్తొచ్చేస్తాం. ఆ హిమాలయాలు గుర్తుంటాం. అదే కాదు, అది వింటూ ఉంటే ఆ శబ్దం, ఆ నదులు పారుతూ ఉంటాయి. మనకి ఆ హిమాలయాల్లో ఏదో ఒక శబ్దం మనకి అలా వినిపిస్తూ ఉంటుంది. అది మనల్ని విడిచిపెట్టదు. మనం వచ్చేసేపు కూడా మనకు ఆ శబ్దం వినిపిస్తూ ఉంటుంది. రోజులు కూడా అయితే మనం వినాలి.
మనం లేకుండా ఎంతసేపు మన సోది మాట్లాడుతూ ఉంటే మనం వచ్చే కూడా ఈ ముందు ఏదైతే వచ్చిన తర్వాత ఏమి తేడా వెళ్ళే ముందు రోజు కదిలి ఫోన్ చేశారు, మీరు పొద్దున్న బయలుదేరుతాం, మీరు పుస్తకం పడుతుంది, పెన్ పడుతుంది, మీ ప్రతి అనుభవాన్ని రాయండి, తర్వాత మీరు పుస్తకంగా రాయాలి, మీకు 100 పేజీలు టార్గెట్ ఇస్తున్నామని చెప్పండి. అలాగే శిరీష గారికి కూడా చెప్పండి, ఇద్దరు ఒకే ప్రదేశానికి వెళ్ళినా కలిపి వెళుతున్నా మీరు చూసే విధానం మారుతారు. తననే రాయమనండి, ఏదో 100 పేజీలు పుస్తకం తెచ్చే బాధ్యత నాది అన్నాను. 2 పేజీలు కూడా, 1 పేజీ కూడా నేను రాయలేదు, నేను రాయలేను కూడా కానీ తెలిసి చెప్పారు. 2వ రోజు 3వ రోజు గుర్తొస్తున్నారు, మరో గుర్తు తగ్గే అది చెప్పడం నచ్చుతుంది. కలిగిలో ఇలా చెప్పారు రాయలేదు. అద్భుతం. వస్తే మాత్రం హిమాలయాలు చూస్తూనే ఉంటాయండి. ఎప్పుడు పోదాం రావడం దానిలోనే మళ్ళీ ప్రోగ్రామ్ వేసేసి అన్నపూర్ణ వేసుకెళ్ళి, ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ వేసేస్తేనే మనసు నిమ్మదిగా ఉంటుంది, లేకపోతే ఉండగా అనిపిస్తుంది. మళ్ళీ తిరగలిగినందుకు హిమాలయాల్లో వెళ్ళిపోవాలనిపిస్తుంది. కాకపోతే ఆ ఊపిరాడదు అవన్నీ ఉంటాయి. ముఖ్యంగా స్పీడ్గా వెళ్ళిపోతాం కదా, మనం ట్రెక్ వెళ్ళినప్పుడు నెమ్మదిగా నడుచుకుంటూ రోజు 400 మీటర్లు నడుస్తూ వెళ్తే, అంటే కైలాస మానసరోవరంలో కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది, 3-4 వారాలు ఉంటుంది. అలా వెళ్తే మనం ఎక్కువ ఆరోగ్యంగా చూడగలుగుతాం. లేదంటే కనీసం కాకుండా నుంచి బై రోడ్ వెళ్తే ఎక్కువ రోజులు కేటాయించి నెమ్మదిగా పైకి వెళ్తే మనం ఎక్కువ ఆరోగ్యంగా ఉండాలి. మనం టైం తక్కువ పెట్టేసి హెలికాప్టర్లో ఫ్లైట్లో వెళ్ళిపోతే ఎక్కువ సిస్టమ్